గంగానది తీరంలో పెద్ద చెట్టుంది. దానిపై ఎన్నో పక్షులు గూళ్లు కట్టుకుని నివసిస్తున్నాయి. ఆ చెట్టు తొరలోనే ఒక ముసలి గ్రద్ద కాపురముంటోంది. దాని పేరు గరుడ. ముసలితనం వలన అది గుడ్డిదయింది. ఇతర పక్షులు దానిమీది జాలితో ఆహారం పంచి ఇచ్చేవి. అలా అది కాలక్షేపం చేస్తోంది. ఒకనాడు పక్షులన్నీ ఆహార సంపాదనకు ఎగిరిపోయాక ఒక పిల్లి నెమ్మదిగా చెట్టు ఎక్కసాగింది. దాని పేరు దీర్ఘకర్ణుడు. ఆ చప్పుడు విన్న గ్రద్ద ఎవరది అని అడిగింది. నేను దీర్ఘకర్ణుడిని అనంది పిల్లి. అప్పుడు గ్రద్ద నువ్విలా పైకి వస్తే నేను నిన్ను చంపేస్తాను అనంది. అప్పుడు పిల్లి ఓ గరుడరాజమా, తొందరపడి నన్ను రావద్దనకు. నేను పిల్లిజాతిదానినే అయినా మాంసం తినను, శాకాహారిని. నీవంటి యోధులు, వీరులు, సురాధిసూరులు మరియు వయోవృద్ధులు మీలాంటి గొప్ప వ్యక్తుల ఆశీస్సుల కోసం వచ్చాను. నన్ను దీవించు అని పొగడ్తలతో ముంచెత్తింది. వినయంగా పిల్లి అన్న మాటలకు గ్రద్ద ఎంతో ఆనందించింది. దాని మాటలు నమ్మి చెట్టుపైకి రానిచ్చింది. పిల్లి ప్రతిరోజూ వినయంగా వచ్చి నిశ్శబ్దంగా పక్షిగూళ్లు వెతికి గ్రుడ్లు, పక్షుల పిల్లలను తిని వెళ్ళిపోయేది. ఈకలను, ఎముకలను మాత్రం గ్రద్ద నివసించే కన్నంలో పెట్టేది. గ్రుడ్డి గ్రద్దకు ఇది ఏమీ తెలీదు. పక్షిగూళ్లంలో గ్రుడ్లు, పిల్లలు మాయమవడంతో పక్షులు గ్రద్దను అడిగాయి. గ్రద్ద తనకేమీ తెలీదంది. అప్పుడు పక్షులు అది ఉంటున్న తొర్రను గాలించాయి. అక్కడ ఎన్నో ఎముక ముక్కలు, ఈకలను చూసి ఆశ్చర్యపడ్డాయి. అదే తమ గ్రుడ్లని, పిల్లల్ని తినేసిందని పక్షులన్నీ కలిసి గ్రద్దను వాటి ముక్కులతో పొడిచి చంపేశాయి. పిల్లి స్వభావం తెలిసినప్పటికీ మూర్ఖంగా దానిని నమ్మి గ్రద్ద ప్రాణాలను కోల్పోయింది. ఒక మనిషి గుణగణాలు, మంచి చెడులు పూర్తిగా తెలుసుకున్నాకే స్నేహం చేయాలని పెద్దలు అందుకే చెబుతారు. ఈ కథలోని నీతేమిటంటే పొగడ్తలకు లొంగి ఎదుటివాడిని తొందరగా నమ్మవద్దు.